అంటే ఇది వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఇంత భోగం అంటే అప్పుడే గెలిచినటువంటి వాళ్ళకి 5గురికి మాకు రాజ్యం వచ్చిందనేటువంటి భావన వచ్చింది కదా. మళ్ళీ వెంటనే కృష్ణుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే ఇది శాశ్వతం కాదు, ఇది వెళ్ళిపోతుంది. అంటే మోక్షమునకు దగ్గరగా ఉండాలి. ఎందుకంటే బ్రహ్మలోకంలో ఉన్నామనుకోండి, బ్రహ్మలోకం తరువాత వైకుంఠం తర్వాత కైలాసం, ఇంకా మనకు మోక్షం. అలాగే బ్రాహ్మణుల యందు భక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే బ్రాహ్మణులు సాక్షాత్ ఎవరో కాదు, విష్ణుమూర్తి యొక్క మరొక రూపం వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు నిరంతరం విష్ణుమూర్తికి అర్చన ఇష్టం, ఆయనకి పూజ అర్చన ఇష్టం, ఆయనకి ధూప నైవేద్యాలు ఈశ్వరుడికి ఇష్టం లేదు అవన్నీ. ఈశ్వరుడికి ఒక చెమ్ము నీళ్ళు పోసిన మురికి నీళ్ళు పోసిన ఒప్పుకుంటాడు ఆయన. కానీ విష్ణుమూర్తికి అలా కాదు, ఆయనకి చక్కటి అలంకారం కావాలి, చక్కటి పూజ కావాలి, చక్కటి అష్టోత్తర నామాలు శతనామాలు చదవాలి ఆయనకి. కానీ ఇది ఎవరు చేస్తారంటే బ్రాహ్మణులు చేస్తారు కదా. అందుకని ఆయన ఎప్పుడు బ్రాహ్మణులు ఎందుకు ప్రీతి చెంది ఉంటారు. కాబట్టి ఆ బ్రాహ్మణుని మనం కానీ ఎప్పుడు భక్తితో ఉన్నట్లయితే వస్తుంది. గొప్ప గొప్ప తీర్థయాత్రలు చేసేవారు అంటే నిరంతరము, ఇప్పుడు చూడండి మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు. ఈ సైకిల్ స్వామి గారు పాపం ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు, ఆయన 12 జ్యోతిర్లింగాలు సైకిల్ వేసుకొని తిరిగి వచ్చాడు ఆయన. అర్థమవుతుందా? 12 జ్యోతిర్లింగాలు ఆయన సైకిల్ వేసుకొని తిరిగాడు. కాబట్టి ఆయన ఎన్ని రోజులు తిన్నాడో, ఎన్ని రోజులు నిద్రపోయాడో, ఎన్ని రోజులు బట్ట కట్టాడో లేదో ఇవన్నీ తిరిగాడు. కాబట్టి ఇక్కడ ఒక 1000 మందికి వచ్చినా ఉండడానికి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. అంటే కష్టపడ్డాడు కాబట్టి ఆ కష్టం మరొకరు పడకుండా చూసే ప్రయత్నం చేశాడు. అంటే గొప్ప పరోపకారాలు చేయాలి, అలాగే నిరంతరము గొప్ప సదాచారము చేయాలి. అయితే త్రికరణ శుద్ధిగా జీవిత లక్ష్యాన్ని ముందుకు వెళ్ళాలి. మళ్ళా చెప్తాడు నిష్కర్మ యోగిగా ఉండాలి, నిరంతరము గాయత్రి తపస్సు చేయాలట. అంటే మనకున్నటువంటి గాయత్రి మంత్రం ఉంది కదా, ఓం భూర్భువస్వాహ తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్ ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అంటే ఈ మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక్కసారి చదివినంత మాత్రాన, అంటే మన త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు చదివినంత మాత్రాన రామాయణంలో ఉన్నటువంటి 22,000 శ్లోకాలు చదివిన ఫలితం వస్తుంది. అంటే ఒక్కొక్క అక్షరం ఏం చేస్తుందంటే మన శరీరంలో 1000 నాణాలను కదిలిస్తుంది. అది నిజం. ఇది మీకు ఎంత పెద్ద కష్టమున్నా గాయత్రి మంత్రం ఒక 108 సార్లు చదవండి, అది పోతుంది. అయితే ప్రభాస తీర్థములో మరణించిన వారు, మహాబ్రాహ్మణ పండితులను సేవించిన వారు, తీర్థవాసం చేయవారు మాఘమాసంలో ప్రయాగ ఎందు, అంటే మాఘమాసంలో